చూపిస్తుంది. బిర్యానీ కోసం మనం బాస్మతి రైస్ కలిపి పెట్టుకున్నాం. కడిగేసాము. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ రెడీగా ఉంది. కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవాలి. దమ్ బిర్యానీ కోసం చికెన్ వాష్ చేసుకున్నారు. కడిగిన చికెన్లో మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి. హాఫ్ కొత్తిమీర వేసుకోవాలి. హాఫ్ పుదీనా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసిన దాంట్లో చికెన్లో వేస్తే బాగా వస్తుంది. ఈ చికెన్లో ఆనియన్ ఏంచిన ఆయిల్లో వేస్తున్నా. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. రైస్ కుక్ చేసుకునేదాన్ని పెద్ద బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఇలా మసాలా వేయాలి. ఈ వాటర్లో సాల్ట్ వేయాలి. వాటర్లో ఆయిల్ వేయాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అయిన వాటర్లో రైస్ వేయాలి. రైస్ 70% కుక్ అయిపోయింది. కుక్ చేసుకున్నాక రైస్ వాటర్ లేకుండా చికెన్లో వేయాలి. రైస్ చికెన్ మీద వేసేసాను. బ్రౌన్ ఆనియన్స్ రైస్ మీద వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవాలి. గోధుమ పిండిని లాంగ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసిన గోధుమ పిండిని గిన్నె చుట్టూగా అంటియాలి. ఎందుకు పెట్టుకుంటామంటే ఇప్పుడు మనం దమ్ పెట్టుకుంటాము. ఇప్పుడు మనము ఈ ప్లేట్ని పెట్టుకోవాలి కింద మీద. మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. దమ్ చేసుకునే దానికి ఇప్పుడు మనం పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం మీద ఈ బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం మీద బౌల్ పెట్టేశాను. దీన్ని 30 minutes దమ్ చేసుకోవాలి. 10 minutes హై ఫ్లేమ్లో, 10 minutes మీడియం, 10 minutes లో దమ్ చేసుకోవాలి. చేసే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 10 minutes
సో టేస్టీ బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం చేసిన దమ్ బిర్యానీ రెడీ. ఓపెన్ చేద్దామా? వావ్, చాలా బిర్యానీ తినబోతున్నా. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.